ఏమైనా దేవుని బిడ్డలారా, ఈ దినం మరొకసారి మీ ముందుకు రావటకు దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చారు. ఈ సమయంలో మరి దేవుని యొక్క బిడ్డలైన మనం అనుదినము కూడా దేవుడి వాక్యం ద్వారా మనం అంతా కూడా అందరము కూడా ధైర్యపరచబడతా ఉంటాం. దేవునికి మహిమ తీసుకురావాలి. అనేక సార్లు ఇంట్లో రకరకాలైనటువంటి బాధలు, బలహీనతలు, అనేకమైన పరిస్థితులు ఎదుర్కోలేక చాలా మంది వాళ్ళ ఈడ సపోర్టు, సహాయము, వాళ్ళు సహాయం చేస్తారేమోనని ఏదో ఒక రీతిగా మనకి తోడుగా ఉంటారని రకరకాలైనటువంటి ఆలోచనలతో మానవుడి మీద ఆధారపడుతూ ఉంటాం, మానవుడి మీద ఆశ పెట్టుకుని ఉంటాం, మానవుల మీద మరి ఎంతో ఆశతో ఎదురు చూస్తాం సహాయం చేస్తాడేమోనని. అది ఎన్నటికీ కూడా ఈ ఆలోచన అంతా కూడా తప్పు. కనుకనే దేవుని బిడ్డలైన మనం ఈ సమయంలో మళ్ళా మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, దేవుని వాక్యం మనల్ని నిత్య నడిపిస్తుంది, దేవుని వాక్యం మనల్ని ధైర్యపరిచేదిగా ఉంది. కనుక మీ దగ్గర బైబిల్ ఉంటే తీయండి, చూడండి, దేవుని వాక్యాన్ని చదవండి. ఎందుకంటే దేవుని మాటలు ఇలాగా రాయబడుతూ ఉంది. కీర్తన గ్రంథం 55వ అధ్యాయము 22వ వచనంలో దేవాది దేవుడు అంటున్నారు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. వీళ్ళరా, నువ్వు నీతిగా ఉంటే, నువ్వు భక్తిగా ఉంటే, నిజమైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కుమార్తెగా, కుమారుడిగా, బిడ్డగా ఉంటే ఆయన అంటున్నాడు ఇక్కడ, నీ భారం ఏముంది? అప్పుల భారం ఉందా? రోగాల భారం ఉందా? లేకపోతే ఇంకా కుటుంబ భారం ఉందా? ఉద్యోగ భారం? ఈ భారాలన్నీ మోసుకుంటూ వెళుతున్నాం. ఈ భారాలన్నీ కూడా మనము దినదినము కూడా మోస్తూనే ఉంటున్నాం. కనుకని అందుకని దేవాది దేవుడు అంటున్నాడు, ఈ భారము నా మీద మోపు అంటున్నాడు. నీ మీద నువ్వు ఉంచుకున్నంతగానో నువ్వు ఏ విషయంలో కూడా వర్ధనలేవు. కనుకని సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ఈ లోకంలో పుట్టించింది ఎందుకంటే నీవు పడే ప్రతి బాధ కూడా ఆయన నీకు సహాయం చేయాలని కోరుతున్నాడు. అందుకని ఇక్కడ రాసి పెట్టిన మాటను బట్టి చూస్తే, నీ భారము యెహోవా మీద మోపమని ఆయన చెప్తుంటే నీ భారం ఎవరి మీద మోపుతున్నావు? ఈ రోజున గుర్తుపెట్టుకోవాలా, దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మీద మోపుతున్నావా, లేకపోతే నీ భారం నువ్వే మోసుకుంటూ వెళ్తున్నావా? ఏంటి అన్నది నువ్వు ఆలోచించుకో. నీ మీద నువ్వు ఆశ పెట్టుకున్నావా? నీ భారం నువ్వే మోసుకుంటూ వెళ్తే నీ భారంతో పాటు ఈ లోకాన్ని విడిచిపెడతావు. నీకు ప్రశాంతత, నెమ్మది, శాంతి, సమాధానం, ఆనందం ఈ లోకంలో అనుభవించుకోవాలని వెళ్ళిపోతావు. కనుక నేను ఆ మాట వినండి. నేను చెప్పేది నా సొంత మాటలు కాదు, కానీ ఇది దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మా అందరి కొరకు రాసి ఉంచిన మాట నేను మీకు చదివి వినిపిస్తూ ఉంటున్నాను. కనుకని దేవాది దేవుడు అంటాడు, నీ భారం నా మీద, నీ భారం నా మీద. ఏ భారం ఉంది నీకు? కనుక కావాలని నువ్వు అప్పులు చేసి, కావాలని నువ్వు పాపం చేసి, కావాలని పాప భారంతో మోస్తూ, కావాలని నీ సొంతంగా చేసావంటే అది దేవుడు చిత్తం కాదు. దేవునికి ఏది ఇష్టము కానిదో నీలోంచి అది తొలగించుకో. దేవా, నీకు ఏది ఇష్టమో అది నాలో ఉంచు, ఏది ఇష్టమో నాకు అది సాయం చేయి, నువ్వే గొప్ప దేవుడే. ఎందుకంటే బైబిల్ ఏ విధంగా సెలవిస్తుంది, భూదిగంత నివాసులారా నా వైపు చూడంటున్నాడు. కానీ ఈ భారము మరి విషయంలో, భార విషయంలో నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? ఎందుకు మనుషుల వైపు పెట్టుకుంటున్నావు? కనుకని చూడండి, కీర్తన గ్రంథం 22వ అధ్యాయంలో 8వ వచనం కూడా ఏమని చెబుతున్నారంటే, యెహోవా మీదనే నీ భారము మోపము, ఆయన వారిని విడిపించునేమో. కనుక విడిపించేవాడు ఉన్నాడన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. కనుక నిన్ను పోషించేవాడన్నాడన్న సంగతి మర్చిపోతూ ఉంటున్నావు. కనుక ఇక్కడ అంటున్నాడు, చూడండి,
ఎందుకంటే ఆ కింద లైన్ లో 3వ లైన్లో రాశాడు, వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వాణిని తప్పించునేమో. కానీ నువ్వు ఇష్టడు, నువ్వెంత ఘోరపాపి అయినా సరే, నువ్వెంత బలహీనతో ఉన్నా, ఎంత రోగంతో ఉన్నా, ఎంత మరి శ్రమకు తాళలేనంత భారంతో ఉన్నప్పటికీ కూడా దేవాది దేవుడు అంటాడు, నా దగ్గరికి రా, నా దగ్గరికి రా, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఒక్క మాట మీరు చూపిస్తా చూడండి. ఎందుకంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఈ విధంగా రాయబడుతూ ఉంది. ఏమని అంటున్నాడు, మరి మనం ఏం చేస్తున్నాం, మనం ఎవరి మీద ఆశ పెట్టుకుని ఉంటున్నాం? చూడండి, చదవండి, అందరూ కూడా బైబిల్ తీయండి, చదవండి. ఏమన్నాడు చూడండి, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయుదును అంటున్నాడు. కనుక నేను విశ్రాంతి ఇచ్చేవాడు ఉన్నాడు, సమాధానం ఇచ్చేవాడు ఉన్నాడు, శాంతి ఇచ్చేవాడు ఉన్నాడు, ఆనందం ఇచ్చేవాడు ఉన్నాడు. నా దగ్గరికి రండి అంటున్నాడు. చాలా మంది ఏమంటున్నారండి, మా వద్దు పొండి అంటున్నారు దేవుణ్ణి తోలేసి దేవుని వద్దని స్వీకరించుకుంటే నీ జీవితంలో ఎప్పుడు కూడా శాంతి సమాధానం పొందలేవు. కనుకని నీ ప్రాణం ఉండగానే దేవాది దేవుని దగ్గర, ప్రభా నేను కూడా నీ మీద ఆనుకుంటున్నాను, నా పాప భారం ఉందయ్యా, మొట్టమొదటిగా నా అప్పుల భారం ఉంది, నా కుటుంబ భారం ఉంది, నా సమస్యలు ఉంది, ఇదిగో నా పరిస్థితి, నేను ఆదుకోలేకపోతున్నాను, నేను తాడుకోలేకపోతున్నా, నాకు సాయం చేయమంటే సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా క్షణాల్లో దేవుడు నీ భారం అంతా తొలగించి నీకు ప్రశాంతత ఇస్తాడు. ఇప్పుడే దేవుడిని నమ్ముకోవాలి. దేవుని వెళ్ళారా?